బియ్యం పోసి కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకముచే ధ్యాన వాహనాది షోడశోపచార పూజలను చేసి 9 సూత్రములు గల తోరములను దక్షిణ హస్తమున అనగా కుడి చేతి యందు కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను అన్ని రకాల పిండి వంటలను నైవేద్యము చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగా ఆ స్త్రీల కాళ్ళకి గల్లు గల్లుమను శబ్దము కలిగెను. అంత కాళ్ళం చూచుకున్న గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండ చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో ఇవి వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినవని పరమానందముంది. మరి యొక్క ప్రదక్షిణం చేసిన హస్తములు యందు దగద్దగాయమానముగా మెరయుచుండు నవరత్న ఖచ్చితములైన కంకణములు మొదలగు ఆభరణములు ఉండుట చూసిరి. ఇంకా చెప్పనేలా 3వ ప్రదక్షిణం చేసిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వాభూషణ అలంకారం భూషితులయ్యి చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహములనెల్ల స్వర్ణమయములై బంగారముతో నిండి రథగజ తురగ రథములు ఏనుగులు గుర్రములతో వాహనములతో చక్కగా నిండి ఉండెను. ఆ తరువాత అంతా ఆ స్త్రీలను తీసుకుని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లును వరలక్ష్మీదేవిని పూజించుచుండు స్థలమునకు వచ్చి నిలిచి ఉండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి 12 కుడుములు పాయస దానంబిచ్చి దక్షిణ తాంబూలములు నొసగి నమస్కారము చేసి బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదం నొంది వరలక్ష్మీదేవికి కూడా నివేదన చేసిన భక్షాదులను బంధువులతోడ ఎల్లర్ను భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్న గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములనెక్కి తమ తమ ఇళ్ళకి పోయేరి. అప్పుడు వారు ఒకరితో ఒకరు ఆహా చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చునో వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమయ్యను. ఆ చారుమతీదేవి వల్లనే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగడుచు తమ తమ ఇండ్లకు పోయి చేరిరి. నాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతము చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములతోడ గూడుకుని సుఖముగా నుండిరి. కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారిను చేయవచ్చును. అట్లు అనుచిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా నుందురు. ఈ కథను వినువారులకు చదువువారులకు వరలక్ష్మీ ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును. చారుమతీదేవి చేసిన వ్రతమును లోకమంతా చేశారు. లోకమంతా చేసిన వ్రతమును మనము చేశాము. వ్రతలోపమైన కథలోపం కారాదు. భక్తి తప్పినా ఫలం తప్పరాదు. సర్వే జనః సుఖినో భవంతు.